హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. యష్మి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బస్లో అయితే నిఖిల్ బండారం బయట పెట్టిందని నాకు అనిపించింది. ఇన్ని రోజులు హౌస్లో ఎందుకు చెప్పలేదా అనిపించింది కూడా. అసలు ఏం జరిగింది అనేది మాట్లాడదాము. ఫస్ట్ అయితే మీరు వీడియోని ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బస్కి వెళ్తారు కదా, అర్జున్ అంబాటి మనం ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటాము. గ్రూపిజం ఆడావా, లేకపోతే నిఖిల్ మీద నీ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ అడగతాడనమాట. సో ఈ ప్రాసెస్లో అసలుకి నిఖిల్కి యష్మికి మధ్య ఏం జరిగింది అని అంటే, అర్జున్ అంబాటి అడుగుతాడు క్వశ్చన్, నిఖిల్ మీద నీ ఫీలింగ్స్ ఏంటి అని అంటే గుడ్ ఫ్రెండ్ అని చెప్తుంది అన్నమాట. సో మరి నువ్వు ఫ్రెండ్ అన్నప్పుడు ఎందుకు టీషర్ట్ వేసుకొని తనని ఉడికించావు, గౌతమ్ టీషర్ట్ వేసుకొని నిఖిల్ని ఎందుకు జలసీ ఫీల్ అయ్యేలా చేసావు అని చెప్పి అడిగినప్పుడు యష్మి దానికి ఎంత మంచి ఆన్సర్ చెప్పిందిరా నాకు అనిపించింది. అదేదో హౌస్లో చెప్పొచ్చు కదా ఈ విషయం, ఎందుకు బయటకు వచ్చాక చెప్పింది అనిపించింది. యష్మి ఏమంటదంటే, సరే నాకే నిఖిల్ మీద ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, మరి నేను గౌతమ్ టీషర్ట్ వేసుకుంటే నిఖిల్కి ఎందుకు జలస్ అయ్యింది, నిఖిల్కి ఫీలింగ్స్ లేకపోతే నా మీద తను ఎందుకు జలసి ఫీల్ అయ్యాడు, అలా అవ్వకూడదు కదా, తను ఫ్రెండ్గా ట్రీట్ చేసే పని అయితే తను ఎందుకు అలా ఫీల్ అవుతాడు అని చెప్పి చెప్తుంది అన్నమాట. అరే నిజమే కదా అనిపించింది. అంటే అంతకుముందు గౌతము యష్మి ఒకసారి డ్యాన్స్ చేస్తారు కదా, స్టార్టింగ్ వైల్డ్ కార్డ్స్ రాగానే గౌతము యష్మి అంటే ఇష్టం అని చెప్పినప్పుడు, సో ఆ వీకెండ్లో వాళ్ళిద్దరికి డ్యాన్స్ వేపిస్తారు కదా నాగార్జున గారు. ఆ తర్వాత విష్ణుప్రియ దగ్గర నిఖిల్ ఫీల్ అవుతాడు వాళ్ళిద్దరు డ్యాన్స్ వేశారనేసి. తను ఫీల్ అయితే తర్వాత సూర్య గారిది డాన్సెస్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా యష్మి నిఖిల్తో డ్యాన్స్ వేయాలనేసి ఫిక్స్ అవుతుంది అన్నమాట. సో తను ఇష్టపడుతుంది కాబట్టి తను హ్యాపీనెస్గా ఉండాలనేసి కోరుకుంటుంది అక్కడ. కానీ అసలు ఇదంతా కూడా జరిగింది ఏంటి అంటే, నిఖిల్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తను ఆల్రెడీ లవ్ స్టోరీ ఉంది, బట్ అది బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు నేను సింగిల్ అని చెప్పి చెప్తాడు. సో ఆ సింగిల్ అని చెప్పడం వల్లేనంట తను యష్మి కమిట్ అయిందని చెప్తుంది. అంటే తను నాకు ఆల్రెడీ స్టోరీ ఉంది, నేను వెళ్ళి మళ్ళీ కమిట్ అవ్వాలి, తనతో నేను మాట్లాడాలి అనే విషయం ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు సగం సగం చెప్తుంటాడు, ఏ విషయాన్ని ఫుల్ క్లారిటీగా ఇవ్వడు. సో అతను సింగిల్ అని చెప్పడం వల్లే నాకు డ్రీమ్ రావడము, తనతో లవ్లో ఉన్నట్టు నాకు డ్రీమ్ రావడం వల్ల, తను సింగిల్ అని చెప్పడం వల్ల సో నాకు హోప్స్ వచ్చాయి, నాకు ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయి. అంతేకాని తను ఆల్రెడీ స్టోరీ ఉంది అని చెప్పుంటే నేను కమిట్ అయి ఉండేదాన్ని కాదు అని చెప్పి చెప్తుంది. లాస్ట్లో మన లవ్ స్టోరీల టాపిక్ వచ్చినప్పుడు ఒక్కొక్క గురించి చెప్తారు కదా, ఆ రోజు నిఖిల్ తన స్టోరీ చెప్పేంత వరకు కూడా తనకి ఫుల్గా తెలియదని చెప్తుంది. సో అంటే నిఖిల్ సింగిల్ అని చెప్పడం వల్లే యష్మి కమిట్ అయింది అన్నమాట, లేదంటే అయ్యి ఉండేది కాదేమో అని అనిపించింది అన్నమాట. అంటే తను చెప్పిన దాని ప్రకారం అన్నమాట. ఇప్పుడు మనకు ఆ జీబ్రా రూమ్లో కూడా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, నేను ఆల్రెడీ సింగిల్ రా, నా పేరెంట్స్ అడిగినా కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, కానీ నీకేదో పర్సనల్ ఉంది కాబట్టి నేను దాని గురించి ఆలోచిస్తున్నానని చెప్పేసి యష్మి అంటది కదా. సో అదన్నమాట జరిగింది. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, సోనియా ఆకుల ఉంది కదా, సోనియా ఆకులని నిఖిల్ గురించి అడిగినప్పుడు, అంటే నిఖిల్ కావ్య గురించి ఫీల్ అవుతున్నాడా, అసలు ఏం జరిగింది అనేసి ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు క్వశ్చన్ ఆ అమ్మాయిని, తను ఏం చెప్తుందంటే, తను వచ్చిన అంటే వాళ్ళకి బ్రేకప్ అయిన ఆ మూమెంట్లోనే తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంట నిఖిల్కి. సో వచ్చినప్పుడు తను దాన్ని యాక్సెప్ట్ చేసి బిగ్ బాస్లోకి వెళ్తే కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ అయినట్టు ఉంటుంది, తన మైండ్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, చిల్ అవ్వచ్చు అని చెప్పి వచ్చాడంట. అది సోనియా చెప్పింది. కానీ వచ్చిన స్టార్టింగ్ ఒక 2 వీక్స్ దాకా వాళ్ళకిద్దరు గొడవలు పడేటివి కదా, తర్వాత వాళ్ళు క్లోజ్ అయినప్పుడు అంటే అసలు ఎందుకు విడిపోయారు అనేది ఎగ్జాక్ట్ రీజన్ అయితే నిఖిల్ చెప్పలేదు. నాకు ఒక స్టోరీ ఉంది, ఇట్లా పాస్ట్లో కావ్య అనే అమ్మాయి ఉంది, మా ఇద్దరికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, సో దానివల్ల మేము బ్రేకప్ అయిపోయాము, ప్రస్తుతానికైతే నేను సింగిల్గా ఉంటున్నానని చెప్పేసి చెప్తాడన్నమాట అని ఆ అమ్మాయి చెప్పింది, సోనియా చెప్పింది. తర్వాత అతను క్వశ్చన్ అడుగుతుంటే, ఇంటర్వ్యూ చేసి అతను అమ్మాయిని క్వశ్చన్ అడిగినప్పుడు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడా నిఖిల్ అంటే, లేదు అలా ఏం చెప్పలేదు, ప్రస్తుతానికైతే మేము విడిపోయి ఎవరికి వాళ్ళు సింగిల్గా ఉన్నామని మాత్రమే చెప్పాడు అనేసి సోనియా ఆకులని ఇంటర్వ్యూలో చెప్పింది. సో నేను దాన్ని చూసిన తర్వాత అరే యష్మి చెప్పింది కూడా నిజమే కదా, ఒకవేళ నిఖిల్ అలానే చెప్పుంటాడు, అందువల్ల యష్మి ఏమైనా కమిట్ అవ్వాల్సి వచ్చిందేమో అని అనిపించింది అన్నమాట నాకు. సో అదన్నమాట. మనం నిన్న కూడా చూసాం కదా, వీకెండ్ అప్పుడు వచ్చినప్పుడు నాగార్జున గారు అడుగుతారు కదా, అంటే కంప్లైంట్ బాక్స్లో నిఖిల్ గురించి యష్మి రాస్తుంది కదా, సో నువ్వు నీ ఉద్దేశం ఏంటి అనేది ముందే చెప్పునుంటే నా గేమ్కి ఇంత ఎఫెక్ట్ అయి ఉండేది కాదేమో అనేసి తను రాస్తుంది. అంటే తను ఎలిమినేట్ అయిపోయి
అయిపోతుందనేసి తనకు అర్థం అయిపోయింది. సో అది తను రాస్తుంది కదా. సో అప్పుడు దాని నిఖిల్ అంటే ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చుకోలేడన్నమాట. నాగార్జున గారు అడుగుతారు కదా నీ డిఫెండింగ్ ఏంటి అని అన్నప్పుడు తనకి ప్రాపర్గా ఆన్సర్ చేయలేక మేబీ అయ్యి ఉండొచ్చు ఇట్లా తల ఊపుతా ఉంటాడు అన్నమాట. సో అది తను ముందే చెప్పుంటే తన గేమ్కి ఎఫెక్ట్ అయి ఉండేది కాదు. అంటే నేను నా సింగిల్ కాదు, నాకు ఉంది స్టోరీ, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని అట్లా చెప్పుంటే అయి ఉండేది కాదేమో అనేది తన ఫీలింగ్ అన్నమాట. సో తను ఇప్పుడు అవన్నీ బయట పెడుతుంది. అదేదో ముందే హౌస్లో చెప్పేసి ఉంటే బాగుండి అనిపించింది నాకు. అప్పుడు ఇద్దరికి ఇదే ఉండేది కాదు కదా. సో నిఖిల్కి ఎఫెక్ట్ అయి ఉండేది కాదు, యష్మికి ఎఫెక్ట్ అయి ఉండేది కాదు. ఇప్పుడు చెప్పడం వల్ల యూజ్ ఏముంది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అన్నమాట. అక్కడ ఉన్నప్పుడే చెప్తే తనకి అది ప్లస్ అయి ఉండేది. ఇక్కడికి వచ్చాక చెప్తుంది ఆల్రెడీ ఎలిమినేట్ కూడా అయిపోయింది. సో ఇంకేం చేయలేమన్నమాట. అదన్నమాట. ఇంకా గేమ్ నువ్వు గ్రూపిజం ఆడుతున్నావు కదా అట్లా అంతా అడిగినప్పుడు ఎస్ ఆడుతున్నాను, అది నా స్ట్రాటజీ అని చెప్పి చెప్తుంది అన్నమాట. గ్రూపిజం అంటే ఇంకా తను ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తుంది, ఇంకా తను మనం ఏం చేయలేం, అది తన స్ట్రాటజీ, తను ఇచ్చే రెస్పెక్ట్ ఫ్రెండ్షిప్కి అనేది మనం అనుకోవాలి. ఇంకా అలానే చేస్తుంది కదా తను. నిన్న కూడా చూసే మనం ప్రేరణని ఫస్ట్ ప్లేస్లో పెడుతుంది ఫ్రెండ్స్ లిస్ట్లో. నెక్స్ట్ మొన్న వచ్చేసరికి ల్యాడర్ ఎక్కిస్తుంది. అసలు ప్రేరణకి చాలా విషయాల్లో హెల్ప్ చేస్తుంది. కానీ అంటే యష్మి చూపించినంత లాయల్టీ ప్రేరణ వైపు నుంచి రాలేదన్నమాట. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము ప్రేరణ ఎక్కడ యష్మికి అంత హెల్ప్ చేసినట్టు నాకు అనిపించలేదు. కానీ యష్మినే చాలా విషయాల్లో ప్రేరణకి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ ఆ జైలు నామినేషన్స్ అప్పుడు కూడా యష్మి లోపల ఉంటే, అంతకుముందు ప్రేరణ ఉంటే ప్రేరణ రిలీజ్ చేస్తుంది. అదే యష్మి లోపల ఉంటే యష్మిని రిలీజ్ చేయకుండా పృథ్వీని రిలీజ్ చేస్తుంది ప్రేరణ. సో అప్పుడు కూడా ఇమ్మీడియట్గా అసలుకి రియాక్ట్ అవ్వదు. తను వచ్చేసి ఇట్స్ ఓకేరా, పర్లేదురా అని చెప్తుంది యష్మి. నాకు అది భలే అనిపించింది అసలుకి. అదే నిన్న విషయం చూసుకుంటే మనం టీషర్ట్ టాస్క్లో యష్మి ఇండివిజువల్గా గేమ్ ఆడాలి, నేను ఇండివిజువల్గా ఆడుతున్నానని చెప్పి చూపించుకోవడం కోసం తను ఎవరితో చెప్పకుండానే ప్రేరణ టీషర్ట్ ఫస్ట్ వస్తే అది తన చేతిలోకి వెళ్ళంగానే చింపేస్తుంది కదా. అంటే అప్పుడు ప్రేరణ ఫీల్ అయ్యింది, యష్మి చేతిలోకి వెళ్ళింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అరే సేవ్ అయింది కదా అనేసి. బట్ యష్మి అలా చేసేసరికి లిటరల్లీ నేను షాక్ అయిపోయాను సార్ అని చెప్పేసి నాగార్జున గారు ముందు చెప్పినప్పుడు తర్వాత తను చెప్తుంది ఇది నేను ఇలా అనుకున్నాను అనేసి. అంటే ముందు ఎవరికి చెప్పదు, తర్వాత చెప్తుంది అన్నమాట. నిఖిల్ ప్రేరణ ఇద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు అరే అది తన స్ట్రాటజీలే, తను అందరినీ బయట అలా అనుకుంటున్నారు కదా గ్రూపిజం ఆడుతుందనేసి, సో ఇలా ఆడితే బెటర్ అనేసి తను అలా అనుకొని చేసినట్టుందని చెప్పేసి నిఖిల్ చెప్పినప్పుడు, కానీ నేను చాలా షాక్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను యష్మి అలా చేసింది అనేసి అని చెప్పి ప్రేరణ అంటది. బట్ రీజన్ ఏంటో తెలిసింది కదా, మళ్ళీ కంప్లైంట్ బాక్స్లో అలా రేస్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అంటే తెలిసి కూడా అలా చేయకూడదు కదా. అదే ఆ రోజు నువ్వు జైల్లో తనని వేసి తనని సేవ్ చేయకపోయినా కూడా నువ్వు ఏడుస్తుంటే వచ్చి యష్మి ఇట్స్ ఓకేరా పర్లేదు ఐ అండర్స్టాండ్ అని చెప్పి అంటది. ఆ అమ్మాయి ఎంత లాయల్టీ చూపించింది, అదే లాయల్టీ ప్రేరణ వైపు నుంచి రాలేదని నాకు అనిపించింది. లిటరల్లీ ప్రేరణ ఆ రోజు నుంచి అంటే టీషర్ట్ టాస్క్ అయినప్పటి నుంచి కూడా యష్మితో మాట్లాడటం మానేసింది, అసలు యష్మిని కలవడం మానేసింది. సరిగ్గా వాళ్ళిద్దరి మధ్య బాండింగే లేదు అప్పటి నుంచి. సో ఆ విషయంలో పర్టికులర్గా అందరూ కలిసి ఇట్లా అమ్మాయిని నామినేషన్స్లో అమ్మాయి మీద అబాండాలు వేయడం కానిచ్చి ఎవరో మాట్లాడకపోవటం, ప్రేరణ కూడా దూరంగా ఉండటం, ఇవన్నీ ఆ అమ్మాయికి చాలా హట్టింగ్గా అనిపించి ఒకరోజు ఏడుస్తుంది అన్నమాట. పప్పాని చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, నా ఫ్రెండ్స్ నాకు కావాలనిపిస్తుంది, నాకు ఇక్కడ ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్స్ లేరు బిగ్ బాస్ అని చెప్పేసి ఏడుస్తుంది. అంటే కొంచెం ప్రేరణ వెళ్ళి కన్సోల్ చేస్తుంటే ఎంత బాగుండి అనిపించింది నాకు. కానీ ప్రేరణ రోహిణి కొంచెం క్లోజ్ అయిపోయేసరికి ప్రేరణ రోహిణి వాళ్ళిద్దరూ ఒకటికి అయిపోయారు. యష్మి అలా టీషర్ట్ చేసిందనేసి యష్మిని దూరం పెట్టేసింది. సో అది నాకు మంచిగా అనిపించలేదు అన్నమాట. యష్మి ఎన్ని మంచి పనులు చేయలేదు ప్రేరణ కోసము. ఫస్ట్లో కూడా ఇవి క్లాన్లు వైజ్ వచ్చినప్పుడు కూడా తనే సాక్రిఫైస్ చేసి సోనియా ఉన్న టీంకి వెళ్తుంది అన్నమాట యష్మి. సో అవన్నీ కూడా మర్చిపోయి ఉంటుందేమో అనిపించింది నాకు ప్రేరణ. కానీ యష్మి అయితే నిజంగా అబ్బా చాలా వాల్యూ ఇస్తుంది ఫ్రెండ్షిప్కి. నాకైతే అది బాగా నచ్చింది. వెరీ గుడ్ కంటెస్టెంట్, చాలా బాగా ఆడాల్సిన పిల్ల, ఆడింది కూడా. కానీ ఆ అమ్మాయి కన్నా కూడా తక్కువ కంటెంట్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది లేరు. వాళ్ళందరినీ పంపించుకుంటా టార్గెట్ చేసి మరీ బిగ్ బాస్ యష్మిని పంపించడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. లిటరల్లీ ఆ ఏవి చూస్తే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంత బాగుంది అమ్మాయి జర్నీ, చాలా సూపర్గా అనిపించింది నాకైతే. అమ్మాయికి లైఫ్ లాంగ్ ఇది గుర్తుండిపోతుంది, అంత బాగా డిజైన్ చేశారు బిగ్ బాస్ టీం వాళ్ళు మాత్రం. కానీ పంపించడం అనేది కొంచెం బాధాకరమైన విషయము. సో ఇదన్నమాట. మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.